జామ పండ్లు అమ్ముతూ ఉద్యోగుల నిరసన. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో నిరసన తెలుపుతూ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. గురువారం నాటికి నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. 10వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు జామ పండ్లు అమ్ముతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 10 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నా చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ వేతనాలతో పోలిస్తే పండ్ల వ్యాపారులు ఆదాయం బాగుందని వారు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 10వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించాలని మరి ఈరోజు జామకాయలు అమ్ముతూ మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేమందరం కూడా మరి పీజీలు, బీఈడీలు, తర్వాత ఎంఎస్సీలు, ఎంఏలు, ఎంబీఏలు చేసి మరి ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది. మరి అలాగే శిక్షణ పొంది అర్హత పరీక్ష రాసి అన్ని రకాలుగా అర్హులై మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఒక పండ్లు అమ్ముకునే వ్యాపారి సంపాదిస్తున్న డబ్బులకు కూడా మా నెల జీతము అంటే అంతగా లేదు. మాకన్నా పండ్లు అమ్ముకునే వ్యాపారులు కూడా మా ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము పండ్లను అమ్మి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. మరి సమగ్ర శిక్షలో పనిచేయడానికి చాలీ వేతనాలతో తక్కువ జీతాలతో మరి ఉద్యోగులందరూ కూడా ఎంతో మానసిక క్షోభకు లోను కావడం జరుగుతుంది. మరి పండ్ల వ్యాపారి ఇలాంటి మానసిక ఒత్తిడి లేకుండా మరి స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని చేస్తూ అనేక లాభాలని గడించడం జరుగుతుంది. మరి అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? మేము పీజీ, బీఈడీలు మంచి ఎడ్యుకేషన్ చేసి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. కావున ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి వెంటనే రెగ్యులైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మమ్మల్ని అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టమైన జీవో ఇచ్చే వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తూ ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.